తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక్కటే మీకు అందరికీ మనవి చేస్తున్నా, ఓటుకి 5,000 ఇస్తారంట, బంగారంగా తీసుకోండి, తీసుకొని ఫ్యాన్ గుర్తుకోటేయండి. ఎవ్వరు కూడా వద్దనద్దు, ఎవ్వరు కూడా వద్దనద్దు. పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ మనవి చేస్తా ఉన్నా, ఎవ్వరు కూడా అడ్డుకోవద్దు ఆ డబ్బుని. ఎందుకు పాపం 10 మంది వాళ్ళ కష్ట సుఖాలు వాళ్ళు తీసుకునివ్వండి. వాళ్ళ మనసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, నేనున్నాను, విజయసాయి రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు వేసేది ఫ్యాన్ గుర్తుకే. బంగారంగా తీసుకోండి అమ్మా, బంగారంగా తీసుకోండి. ఎవ్వరు కూడా వద్దనద్దు. అదంతా అక్రమంగా సంపాదించిన డబ్బే, అన్యాయంగా సంపాదించిన డబ్బే. ఎవ్వరు కూడా వద్దనద్దు, బంగారంగా తీసుకోండి. ఒక్కటి మాత్రం చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు పేదల్ని నమ్ముకున్నాడు, మిమ్మల్ని నమ్ముకున్నాడు. ఆయన కోటీశ్వర్లని ధనవంతుల్ని పక్కన పెట్టుకోలేదు, పారిశ్రామికవేత్తల్ని దగ్గర పెట్టుకోలేదు. నా పేద ప్రజలు బాగుండాలి, ఈ రాష్ట్రంలో పేదరికం అనేది ఉండకూడదు, ప్రతి పేద కుటుంబం ఆర్థికంగా బలపడాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నారు. ముఖ్యంగా మహిళలు. ఈరోజు రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాడు. ఏ పథకం ఇచ్చినా మహిళల పేరు మీదనే ఇస్తున్నాడు. మిమ్మల్ని అందరినీ జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నారు. మీ ఇంటిలో ఒక బిడ్డగా మరలా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా మనం చేసుకోవాలి. ఏదైనా జరగరాని పొరపాటు జరిగితే సంక్షేమ పథకాలు నిలిపేస్తాడు చంద్రబాబు నాయుడు, వాలంటీర్స్ వ్యవస్థను రద్దు చేసేస్తాడు. ఇంకొక పిచ్చోడు ఉన్నాడు పవన్ కళ్యాణ్, ఆయన చెప్తాడు సచివాలయ వ్యవస్థనే రద్దు చేసేస్తాడంట, ముస్లింస్ రిజర్వేషనే క్యాన్సిల్ చేయించేస్తాడంట. ఆయన ఏదో సీఎం అయ్యేటట్టు 23 సీట్లకు అమ్ముడుపోయి పవన్ కళ్యాణ్, సిగ్గుండాలి కొద్దిగానా కూడా. ఆయన ఏంది ముస్లింస్ రిజర్వేషన్స్ క్యాన్సిల్ చేయించేస్తాడంట, సచివాలయ వ్యవస్థ. అసలు నువ్వు ఎత్తుబారము, నువ్వు 23 సీట్లకి చంద్రబాబు కాళ్లు పట్టుకొని దిక్కు లేకుండా సిగ్గు లేకుండా నువ్వు ఈ రోజు చంద్రబాబుతో కలిసి ముగ్గురు ఏకమైపోయినారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ. వీళ్ళ ముగ్గురికి మళ్ళా ఇంకొక ఆమె తోడైంది, రాజశేఖర రెడ్డి కూతురు షర్మిలమ్మ. మన కర్మ కొద్దీ పుట్టింది ఆ ఇంట్లో, రాజశేఖర రెడ్డి గారి ఇంట్లో. చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూట్ కేసులకు అమ్ముడు పోయి లక్షలు చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకొని ఈ రోజు సొంత బ్రదర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీదకి అనరాని మాటలు అంటూ ఉంది. ఎంత మంది ఏకమైనా సింహం సింగల్ గానే వస్తుంది.